తులసీ దళం. ఈ తులసీ దళం ఏంటి? ఒక వ్యక్తి రోజు అడవికి వెళ్ళి ఆకుకూరలు కోసుకొచ్చి అమ్ముకుంటూ జీవనం గడుపుతూ ఉంటాడు. అలా అతను రోజు అడవికి వెళ్ళే దారిలో ఒక గుడి ముందు ఒక పెద్దవారు ఏడుకొండల స్వామి వారి విగ్రహాన్ని పెట్టుకొని తులసి ఆకులతో అర్చన చేస్తూ ఉన్నారు. ఇది నేను కూడా చేసుకుంటే బాగుంటుంది కదా అని చెప్పేసి ఆకుకూరలు అమ్మేవాడు ప్రయత్నం చేస్తాడు. అడవిలోకి వెళ్ళి అన్నీ తీసుకుంటూ ఉంటాడు. తులసి కూడా దొరుకుతుంది, తులసి కూడా తీసుకుంటాడు. తన యొక్క సమయభావన పట్ల నేను చేయలేకపోతున్నాను కదా, కనీసం ఆ పూజించే బ్రాహ్మడికైనా ఈ తులసిని ఇచ్చేద్దామని చెప్పేసి అతను చక్కగా తులసిని ఆ బ్రాహ్మడికి తీసుకుపోయి ఇస్తూ ఉంటాడు. సో ఆ యొక్క బ్రాహ్మణ దగ్గరికి వెళ్ళి తులసి దళాన్ని ఇచ్చేటప్పుడు, అయ్యా నేను తులసి దళం తీసుకువచ్చాను, మీకు ఇవ్వాలి అనుకుంటున్నాను అంటాడు. అతనికి తెలియదు అతను కోసిన ఆ యొక్క ఆకుకూరలో తులసిలో ఒక నల్ల నాగు కూడా ఉన్నట్టు, ఒక నాగుపాము కూడా ఉన్నట్టు ఉంటుంది. ఆ బ్రాహ్మడు అతన్ని చూడగానే ఇతని వెనక రాహుగ్రహం నిలబడి ఉన్నది అనేదాన్ని గుర్తించాడనమాట. వెంటనే ఆ బ్రాహ్మడు చెప్తున్నాడు, ఈ వ్యవసాయి నేను చెప్పేంతవరకు ఈ బుట్టను కింద దింపకు, నువ్వు అలా వేచి ఉండు అని చెప్పి ఈ యొక్క బ్రాహ్మడు ఆ ఇంటి వెనక వెళ్ళి ప్రార్థన చేస్తాడు. కళ్ళు మూసుకొని రాహు ప్రత్యక్షించి వస్తాడు. ఏమయ్యా రాహు ఇలా అతని వెంబడపడ్డావంటే, ఏమంటే ఇతని యొక్క కాలం ఈరోజు అయిపోయింది, కానీ అతను బుట్టలో తులసి తీసుకొచ్చి ఒక బ్రాహ్మడికి ఇస్తున్నాడు, అందుకని నేను అతను ఇంకా కాటు వేయలేదు. ఎప్పుడైతే అతను మీకు తులసి ఇచ్చేసి దింపుతాడో అతను వెంటనే నేను కాటేస్తాను అని చెప్పి అతను చెప్పగానే ఆ బ్రాహ్మడు చాలా చలించిపోతాడు. సో వెంటనే ఆ బ్రాహ్మణుడు ఆ రాహు దగ్గర అడుగుతున్నారు, మరి ఈ యొక్క ఎప్పుడూ రాకుండా ఇతను ఆ వ్యవసాయి నాకు పూలన్నీ ఆ తులసి దళం అంతా తీసుకొచ్చి ఇచ్చాడు కదా, దానికి ఏమైనా పరిహారం ఏమైనా ఉందా, అతని మరణం నుంచి నేను తప్పించడానికి ఏమైనా అవకాశం ఉందా అని అడుగుతున్నాడు అనమాట. అప్పుడు ఉందండి, మీ యొక్క సంపూర్ణ పూజా ఫలాన్ని అతనికి ధారాదత్తం చేస్తే అతనికి ప్రాణగండం తప్పిపోతుందనంటే, ఈ క్షణం వరకు నేను చేసిన పూజా ఫలితానంతా ఆ యొక్క వ్యవసాయికి నేను ధారాదత్తం చేస్తున్నాను. కానీ రాహు మాయమైపోయి వెళ్ళిపోతాడు. తులసికి చూడండి ఎంత వాల్యూ ఉందో. ఒక తులసికి, ఒక తులసి దళం చేత ఇంత అద్భుతమైనటువంటి దానం ఇవ్వడం వల్ల ఒక ప్రాణం నిలబడుతుంది. మనం సంపాదించుకున్న పుణ్యఫలం ఇంత శక్తి గలదా, దేవతల గ్రహాలు బ్రహ్మరాతను మార్చేంత శక్తి ఒక తులసికి ఉంది. సో బ్రాహ్మణుడు ప్రతిరోజు నాకు తులసి దళం తీసుకొచ్చి ఇయ్యాలయ్యా అని చెప్పి అతను అడగగానే ప్రతిరోజు చాలా ఆనందంతో ఆ వ్యవసాయి ఆ తులసి దళాన్ని తెచ్చి ఇవ్వడం, సంతోషంగా ఒప్పుకోవడం, ఆపదను తప్పించాడు అనే విషయం అంతా అతనికి తెలియదు. ఒక్క తులసి దళంతో ఆ బ్రాహ్మడు అతని యొక్క ఆపదను తొలగించాడు. ఆ దేవదేవుని కమల చరణాల్లో తులసి దళం పెట్టాలనే ఆలోచన ప్రాణానికి కనబడితే భగవంతుడు భగవద్గీతలో చెప్పాట, అది పెడితే చాలట అని. పత్రం పుష్పం ఫలం తోయం భక్త్యా ప్రయచ్చతి అన్నాడు. ఎలా అంటే పత్రం పుష్పం ఫలం తోయం ఇవన్నీ పెట్టడం కాదు, భక్తితో పెట్టాలి అనేది ఒక లెక్క. ఇది అద్భుతమైనటువంటి ప్రేమ భక్తితో ఎవరైతే నాకు పత్రం పుష్పం ఫలం ఇస్తారో యద్భక్త్యా, ఆ భక్తితో ఎప్పుడైతే ఇస్తారో చివరికి కొన్ని మంచినీళ్ళు భక్తితో సమర్పించిన ప్రేమతో నేను స్వీకరించుకుంటాను. అందులో ఒక తులసి దళం వేస్తే అదే నాకు ఇది పంచపక్ష పరమాణం అని చెప్తున్నాడు. కలియుగంలో మానవుడు అశాశ్వతమైనటువంటి ఇబ్బందులు పడుతున్నటువంటి వారు, మానవులు తీరిక లేకుండా భౌతిక సుఖంతో జీవితాన్ని వృధా కాలక్షేపం చేస్తున్నవారు ఒక తులసి దళంతో ఒక మంచిని పెట్టి దేవుడి ముందర పెట్టండి, చాలా ఆయన ఆనందపడిపోతారు. తులసికి అంత పవిత్రత ఉంది. ఆ తులసి మాతకు ఉదయ సంధ్యలో ఒక దీపం పెట్టండి. చాలామంది ఈ దీపం వెలిగించేటప్పుడు ఆ తులసి మాతకు మేము కొయ్యకూడదండి, ఇది దేవుడు తులసి అండి, దానిపైన పువ్వు వస్తుంది చూస్తారా, ఆ పువ్వును కొయ్యకపోతే ఆ ఆకు అంతా కూడా ష్రింక్ అయిపోతుంది. ఎప్పటికప్పుడు ఆ పైన ఉన్నటువంటి ఆ పువ్వులని తెంపి స్వామికి పూజించండి. ఆ తులసి ఆకు కూడా పెద్దగా వస్తుంది, చాలా పెద్దగా పెరుగుతుందండి. చాలా అద్భుతమైనటువంటి శక్తి. కనీసం రోజుకు ఒక 5 తులసి అంటే బీపీ, షుగర్ ఇవన్నీ కంట్రోల్ అవుతుంది. స్వామివారి ముంగిట తీర్థంలో పెట్టి ఆ నీళ్ళని సేకరించండి, సర్వ ఔషధంగా ఉంటుంది. సర్వరోగ నివారణి తులసీదళ తీర్థం. విజయోస్తు.